టాకీస్లా కొత్త సినిమా రిలీజ్ అయిన వారం దాకా పెంచిన రేట్లే ఉంటాయి టికెట్లై. అంత రేటు పెట్టి ఏం చూస్తాం? ఇప్పుడైనా అదే సినిమా, అప్పుడు చూసినాక అదే సినిమా, పైసలు కూకే దండుగా అనుకునేటోళ్ళైతే ఓ వారం 10 రోజులైనాక నిమ్మలంగా చూస్తారు. కానీ హీరోలు హీరోయిన్ల అభిమానులకు గట్లుండదుల్లో. టికెట్ రేటు ఎంతైనా సరే తగ్గేదేలే, రిస్క్ అయినా మంచిదే. ఫస్ట్ నాడు ఫస్ట్ షోకే సినిమా చూసి తీరాలే అని ఉంటుంది కొంతమందికి. 1000 రూపాయల బెనిఫిట్ షో టికెట్ను బ్లాక్లో 5000 పెట్టైనా చూస్తారు. ఇదంతా కామనే. కానీ ఈ పవన్ సార్ వీరాభిమాన్ అయితే ఏకంగా 1,00,000 రూపాయలు పెట్టి ఓజీ టికెట్ కొన్నాడట. ఓజీ 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 సినిమా రిలీజ్ డేటు ఈ 25 తారీఖు అని తెలిసిన కాడికెళ్ళి పూనకాలతో లోడింగ్ అవుతున్నారు పవన్ సార్ ఫ్యాన్స్ అంతా. ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా అని నిమిషం సెకండ్ను భారంగా గడుపుతున్నారట. ఇక టికెట్ల ముచ్చటకు వస్తే అటు ఏపీలో ఇటు తెలంగాణలో బెనిఫిట్ షో టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని పర్మిషన్లు వచ్చాయి కదా. ఇక టికెట్లు ఇచ్చుడు శురువైంది. ఆన్లైన్లో టాకీస్ల కాడ టికెట్లు కొంటనే ఉన్నారు. అయితే ఓజీ సినిమా ఫస్ట్ టికెట్ మాత్రం చిత్తూరులో ఉండేకి శ్రీరామ్ లోచన్ అనే ఆయన 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాడట ఏకంగా. చిత్తూరులో ఉన్న రాఘవ థియేటర్లో ఈ టికెట్ కొని జనసేన పార్టీ పేరు మీద చెక్కు రాసిచ్చిండు. ఈ పైసలను ఏదన్నా అభివృద్ధి కార్యక్రమానికి వాడాలని కోరుతున్నట. మరి ఒక్క టికెట్కు 1,00,000 రూపాయలు ఎందుకు పెట్టినావు శ్రీరామన్న అని అడిగితే, ఈ ఇచ్చిన 1 లాఖ్ని చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న నాయంచూరు పంచాయతీకి డెవలప్మెంట్కి వాడాలని కూడా నేను పార్టీ వాళ్ళని కోరాను. పార్టీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. సో చిత్తూరు ప్రజలందరినీ ఓజీ సినిమాని చూసి దాన్ని ఘనవిజయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. కానీ హిట్టా పట్టా అన్న ముచ్చటతోనే అసలు సంబంధమే ఉండదు పవన్ సార్ సినిమాలంటే. అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే. వరుసగా 10 సినిమాలు ఫెయిల్ అయినా 11వ సినిమా పాస్ అయితే చాలు అగ్గిపర్వతం బద్దలైనంత అభిమానం చూపెడతారు ఫ్యాన్స్. కానీ ఫస్ట్ నాడు ఫస్ట్ షో ఫ్యాన్స్ అంతా కలిసి ఒక్కతాన టాకీస్లా సినిమా కలిసి చూస్తుంటే ఉంటుంది చూడు, ఆ కీకలు, ఆ కాగితాలు ఇసుడు, అబ్బా సినిమా అర్థమవుడు పక్కకు పెట్టు, ఆ అట్మాస్ఫియర్లో ఉండే కిక్కే వేరప్ప అనిపిస్తుందేమో. ఇక ఓజాస్ గంభీర క్యారెక్టర్లో అవుపడతాడట పవన్ సార్ ఈ ఓజీ సినిమాలో. మొత్తం జపాన్ బ్యాక్డ్రాప్ స్టోరీ అట. ఎట్టుంటుందో సినిమా కానీ హిట్ అయితే మాత్రం పవన్ సార్ ఫ్యాన్స్కు దసరా దీపావళి పండుగలను మించిన పండుగే అవుతుండొచ్చు.